స్లోగన్ అవును మాత్రమే. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి రాజ్యాంగము, వర్ధిల్లాలి రాజ్యాంగము, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో జరుగుతున్న అతి దారుణమైన సంఘటనలు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని భారతదేశంలో ఏ పార్టీ అయినా కానీ ఆ రాజ్యాంగం ద్వారా నడుచుకోబడుతుంది. కానీ ఒక బీజేపీ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుద్దామని దేశంలో కులమతాల మధ్య గొడవలు పెట్టి దేశంలో ప్రతి మనిషికి జాతి వైవిధ్యం తీసుకొద్దామని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన భారతదేశంలో వన్ నేషన్ పాలసీ తీసుకొని వద్దామని కుతూహలంతో కుతకుతలాడిపోతుంది బీజేపీ ప్రభుత్వం. ప్రజలారా గమనించండి. మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థల మీద దాడి, ప్రజల మీద దాడి, మతం రంగుతో దాడి, అరే దేశ భద్రతను కాపాడే సైనికుల మీద కూడా పుల్వామా దాడి అంట, పెహల్గాం దాడి అంట, నిన్న కాక మొన్న ఢిల్లీలో రాజధానిలో దాడి అంట. ఎంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశ ప్రజానీకం బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాము అని అంటే ప్రజలందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ రోజున మన ఓటు హక్కుని, రాజ్యాంగబద్ధంగా ఉన్న మన ఓటు హక్కుని రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఈసీఐ దొంగిలించి ప్రతి పౌరుడికి భద్రత లేకుండా చేస్తుంది అని అంటే బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న దారుణాలు, రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలోని వ్యవస్థలను దొంగిలించి అప్రజాస్వామికంగా ఎన్నికయ్యి రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కుతుందంటే ప్రజలారా గమనించండి. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని అంటే, అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడుకోవాలని అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశంలో సుభిక్షంగా ఉండాలి అని అంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అనగారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ అయిన కందేటి జీవన్ సాగర్ గారి సమక్షంలో పెద్దలు, పూజ్యులు అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం హక్కులతో పోరాడుతున్నాము, ఎదురు తిరిగి పోరాడుతున్నాం అంటే అంబేద్కర్ గారి దయా చలవతోనే. ఈరోజు రాజ్యాంగం నిర్మించిన ఆయన ఆరోగ్యపరంగా కానీ ఎన్ని ఎదురు దెబ్బలున్నా, కుటుంబ పరంగా ఉన్నా కూడా ఆయన అవన్నీ అడ్డుకొని రాజ్యాంగం నిర్మించారు. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు మేము పోరాడుతున్నాము. ఈరోజు అధికార పక్షంలో ఉన్న పార్టీని కూడా ధైర్యంగా పోరాడుతున్నాము అంటే ఆయన ఇచ్చిన ధైర్యము, హక్కే మాకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు. అది ప్రత్యేక హోదా కానీ, మెగా డిఎస్సీ కానీ, ఏదైనా సరే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఏదైనా అవగాహనలోకి మళ్ళీ పూర్వ వైభోగం కాంగ్రెస్ పార్టీ వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం.